ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలను సృష్టించి ఆ యుద్ధాల కార్పొరేట్ డిఫెన్స్ ఇండస్ట్రీస్ అమ్ముకునే విధంగా క్రియేట్ చేస్తుంది. ఈ పరిస్థితి కొనసాగుతాం, చిరకాలంగా కొనసాగుతాం. అంటే ఇరాన్ ద్వారా అమెరికాను పశ్చిమాసియాలో బిజీగా ఉంచి ఆ గ్యాప్లో చైనా పసిఫిక్ రీజియన్ తన గుప్పెట్లోకి తెచ్చుకునేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తుందా? అంటే ఇది ఇరాన్ చైనా కలిపి ఆడుతున్నటువంటి ఒక స్ట్రాటజిక్ గేమ్గా మనం ఏమైనా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా వాళ్ళిద్దరికి మధ్య అండర్స్టాండింగ్ ఉంది, చైనాకి ఇరాన్. ఎందుకంటే ఇరాన్ నుంచి ఆయిల్ ఇంపోర్టర్, బిగ్గెస్ట్ ఇంపోర్టర్ చైనాని, ఇరాన్ నుంచి. తర్వాత ఇరాన్కు ఈ డిఫెన్స్ ఎక్విప్మెంట్ సప్లయర్స్ కూడా చైనా, రష్యానే. అట్లా బోత్ సైడ్స్ చైనాకి ఇరాన్కి ఆ మిత్రత్వం ఉంది. తర్వాత మరొక అంశం ఏమిటంటే ఇవాళ చైనా ఖచ్చితంగా నిరోధించడానికి వేసినటువంటి క్వాడ్ 4 దేశాలు, ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్, ఇండియా. ఈ 4 దేశాలు తూర్పు పసిఫిక్ రీజియన్లో ఈ 4 దేశాలు కలిసి విన్యాసాలు చేయటం, చైనాకు వ్యతిరేకంగా వ్యవహరించడం చేసినాయి. మొన్న టారిఫ్లు విధించడంతో హర్ట్ అయ్యి భారతదేశం దాంట్లో యాక్టివ్ లేదు. ఇప్పుడు ఏదో నామినల్గా క్వాడ్ మెంబర్ ఉంది తప్ప అంతగా లేదు. నెగిటివ్ స్టేట్మెంట్స్ కూడా వచ్చినాయి. కాబట్టి సహజంగా చైనాకు అడ్వాంటేజే కదా. అమెరికా మొత్తం పశ్చిమ ఏషియాలో క్రైసిస్లో ఉండటం, తర్వాత భారతదేశం ఈ టారిఫ్ల తర్వాత ఇన్యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంటాం, వీటన్నిటి వల్ల సహజంగానే ఆస్ట్రేలియా, జపాన్ మాత్రం దాని మిత్రుడుగా ఉన్నారు. ఎస్ సార్, ఇప్పుడు అమెరికా కూడా తన బలగాలను ఇటు జపాన్, ఫిలిప్పైన్స్ నుంచి తరలించడం ద్వారా మిత్రదేశాల నమ్మకాన్ని కూడా కోల్పోతుందా? అంటే కష్టకాలంలో అమెరికా అండగా ఉంటుందని ఉండదు అనేటువంటి సంకేతాలు ఏమన్నా వెళ్తున్నాయంటారా? ఖచ్చితంగా మనకి ఎవరికైనా ఇండివిజువల్గా అయినా ఫ్యామిలీకి అయినా కొన్ని ఘటనలతోటి కొన్ని ఎక్స్పీరియన్స్ వస్తాయి. దాంతో మన డెసిషన్స్ని మార్చుకుంటాం. ఇప్పుడు అరబ్ దేశాలు, సైనిక స్థావరాలు ఉన్నటువంటి అరబ్ దేశాలు అమెరికా సైనిక స్థావరాలు ఉన్నంత కాలం మమ్మల్ని ఇజ్రాయిల్ ఏం చేయలేదు, ఇరాన్ ఏం చేయలేదు అనుకున్నారు. కానీ మొన్న ఇరాన్ మిజైల్స్ మొత్తం అమెరికా స్థావరాలను డిస్ట్రక్షన్ పేరు మీద స్థావరాల మీద, ఆయిల్ కంపెనీల మీద దాడులు చేయడంతో ఖచ్చితంగా విపరీతంగా కొలాప్స్ అయింది వాళ్ళ ఎకానమీ, ఈ అరబ్ దేశాల యొక్క ఎకానమీస్. దాంతో వాళ్ళ కాన్ఫిడెన్స్ తగ్గింది, అమెరికా మమ్మల్ని రక్షించలేకపోయింది అని చెప్పేసి. సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకోలేకపోయింది ఇజ్రాయెల్. ఐరన్ డోమ్ ఉండగా మమ్మల్ని ఏం చేయలేరు అనుకున్నారు. అవి దాటేసి మిజైల్స్ ఇజ్రాయెల్ని డిస్ట్రాక్ట్ చేసింది. కాబట్టి సహజంగానే ఈ అమెరికాకు మిత్రులుగా ఉండి అమెరికా స్థావరాలకు అవకాశం ఇచ్చి ఉంటున్నటువంటి అరబ్ దేశాల యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే తగ్గింది. అయితే జపాను, ఫిలిప్పైన్స్ వంటి మిత్రదేశాలను వదిలేసి ఇటు పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ కోసం అమెరికా సర్వశక్తులు ఒడ్డడం వల్ల ఆసియాలో అమెరికా మిత్రపక్షాలు ఇప్పుడు ఏమైనా చైనా వైపు చూసేటువంటి అవకాశం ఉంటుందంటారా? అవి ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు దానికి యుద్ధమే అవసరం లేదు. టర్మ్స్ అండ్ కండిషన్స్ చూస్తే ట్రేడ్లో ఇవాళ చాలా అరబ్ దేశాలు యువాన్లో ట్రేడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అరబ్ దేశాలు, ఇరాన్ కూడా దానికి యాక్సెప్ట్ ఉంది యువాన్లలో ట్రేడ్ చేయడానికి. అంటే సుప్రీమసీ కదా, సుప్రీమసీ, డాలర్ సుప్రీమసీ తగ్గుతున్నట్టే కదా. అట్లాగే ఇంకా ఇతర బ్రిక్స్ కానీ ఇతర దేశాలు కూడా లావాదేవీలు జరుగుతున్నాయి. తర్వాత అమెరికాకు ఉన్న డాలర్కు ఉన్న రెస్పెక్టబిలిటీ కూడా తగ్గింది. ఇవాళ అమెరికాకు దరిదాపు ఇతర దేశాలన్నీ కలిసి ప్రపంచవ్యాప్తంగా అమెరికన్ బాండ్స్, ట్రెజరీ బాండ్స్లో కానీ సెక్యూరిటీస్లో పెట్టినటువంటి 2015లో $18 ట్రిలియన్ ఉంటే ఇప్పుడు $9 ట్రిలియన్ తగ్గిపోయింది. అంటే వాటిల్లో అమెరికన్ మార్కెట్లో నమ్మకం కోల్పోయే వాటి దగ్గర ఉంచుకున్నటువంటి తగ్గించినాయి. అట్లాగే డాలర్లో ఫారెన్ ఎక్స్చేంజ్ నిల్వలు డాలర్లో 64% ఉండేవి, ప్రపంచ రిజర్వ్స్లో 56% తగ్గినాయి. ఇట్లా ఒక్కోటి అది తగ్గుతుంటే దాని సుప్రమసీని నిలబెట్టుకోవటానికి ఇటువంటి యుద్ధాలు, దాని సుప్రమసీని, డాలర్ సుప్రమసీని, అమెరికా సుప్రమసీని దాని గ్రిప్ పోకుంటుండటం కోసమే ఇటువంటి యుద్ధాలకు దిగుతా ఉంది అమెరికా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సత్యం గారు. రైట్, ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.